రైల్వే ట్రాక్లపై మనుషులు లేదా జంతువులు కనిపించినప్పుడు లోకో పైలట్ ఎందుకు రైలును ఆపలేదు అనే ప్రశ్న తరచూ వినిపిస్తూ ఉంటుంది. అయితే లోకో పైలట్లు కావాలనే రైలును ఆపరని భావించడం భావ్యం కాదు. భారీ బరువు, అధిక వేగం, బ్రేకింగ్ దూరం వంటి సాంకేతిక పరిమితుల వల్ల ప్రతి సందర్భంలో రైలును వెంటనే నిలిపేయడం సాధ్యం కాదు. ప్రయాణికులు రైళ్ల వందల నుంచి వేల టన్నుల బరువుతో ప్రయాణిస్తాయి. గంటకు 100 కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వేగంతో వెళుతోన్న రైలును పూర్తిగా ఆపడానికి సాధారణంగా వందల మీటర్ల నుంచి 1 కిలోమీటరు లేదా అంతకంటే ఎక్కువ దూరం అవసరమవుతుంది. ఈ దూరం రైలు బరువు, వేగం, ట్రాక్ పరిస్థితులు, వాతావరణం వంటి అంశాలపై కూడా ఆధారపడి ఉంటుంది. మరోవైపు లోకో పైలట్కు ట్రాక్పై ఉన్న వ్యక్తి లేదా జంతువు ఎల్లప్పుడూ చాలా ముందుగానే కనిపించదు. ట్రాక్లో వంపులు, పొగమంచు, వర్షం, చీకటి లేదా ఇతర అడ్డంకుల కారణంగా చాలాసార్లు అవి తక్కువ దూరంలోనే కనిపిస్తాయి. అలాంటి పరిస్థితుల్లో లోకో పైలట్ వెంటనే హారన్ మోగించి అవసరమైతే బ్రేకులు కూడా వేస్తారు. అయినప్పటికీ రైలు భౌతిక పరిమితుల కారణంగా వెంటనే ఆగదు. కొంతమంది ఎమర్జెన్సీ చైన్ లాగితే రైలు ఆగుతుంది కదా, లేదా రెడ్ సిగ్నల్ కనిపిస్తే ఆపుతారు కదా అంటూ ప్రశ్నిస్తూ ఉంటారు. దీనికి సమాధానం ఏంటంటే, ఎమర్జెన్సీ చైన్ లాగినా బ్రేకింగ్ ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుంది, కానీ రైలు తక్షణమే ఆగదు. అదేవిధంగా రెడ్ సిగ్నల్ కూడా లోకో పైలట్కు చాలా ముందుగానే కనిపించేలా సిగ్నలింగ్ వ్యవస్థ ఉంటుంది. అందువల్ల ముందుగానే వేగాన్ని తగ్గిస్తూ నిర్ణీత స్థానంలో రైలును సురక్షితంగా నిలిపివేయగలుగుతారు. అత్యవసర పరిస్థితుల్లో లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేక్ను ఉపయోగించే అవకాశం కూడా ఉంది. అయితే ఎమర్జెన్సీ బ్రేక్ వేస్తే ప్రతి సందర్భంలో రైలు పట్టాలు తప్పుతుందని చెప్పడం కూడా సరైంది కాదు. ఆధునిక రైళ్ల బ్రేకింగ్ వ్యవస్థలు భద్రతను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడ్డాయి. అయినప్పటికీ అధిక వేగంతో ప్రయాణిస్తోన్న రైలును ఒక్కసారిగా ఆపడం సాధ్యం కాని పని. అందుకే లోకో పైలట్లు పరిస్థితిని బట్టి సురక్షితమైన చర్యలు తీసుకుంటూ ఉంటారు. రైల్వే పట్టాలపై అనధికారికంగా నడవడం, సెల్ఫీలు తీసుకోవడం, షార్ట్ కట్గా ట్రాక్ దాటడం లేదా జంతువులను పట్టాలపైకి తీసుకెళ్లడం అత్యంత ప్రమాదకరం. రైలు వేగాన్ని, బ్రేకింగ్ దూరాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు ట్రాక్లకు దూరంగా ఉండాలి. ఒక చిన్న నిర్లక్ష్యం ప్రాణాంతక ప్రమాదానికి దారితీయొచ్చు. అందుకే రైల్వే అధికారులు పదే పదే పట్టాలపైకి వెళ్లొద్దని హెచ్చరిస్తూ ఉంటారు.